రా కదలిరా కార్యక్రమం రాజమండ్రి రూరల్ కాతేరులో అయితే భారీ ఎత్తున జరుగుతుంది. అలాగే జనసేన టీడీపీ కలిపి భారీ ఎత్తున అయితే ఇక్కడ జన సమూహం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఇక ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, కదలిరా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే అలాగే బండారా సత్య ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి సార్, రా కదలిరా కార్యక్రమం ఏర్పాట్లు ఏ విధంగా, ఎంతమంది కదలి రాబోతుంది? రా కదలిరా సభకు 1,00,000 మంది హాజరవుతారని నాడు అనుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సభలు ఎక్కడ జరిగినా పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతులు వచ్చి రా కదలిరా అన్న ఆయన పిలుపుకు అందరూ స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను అంతమొందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పరిపాలన పట్ల ఆనాడు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అంటే రాష్ట్రం అంతా ఆనాడు కదిలి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. రేపు అదే చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. రేపు 2024లో 1983లో తెలుగుదేశం పార్టీ ఏ విధమైన ప్రభంజనాన్ని ఆ రోజు సృష్టించిందో అంతకంటే ఎక్కువ ప్రభంజనాన్ని రేపు ఎన్నికల్లో సృష్టించబోతా ఉంది. ఆత్మవిశ్వాసం నినాదంతో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని ఈనాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పాలన కావాలని రేపు ఎన్నికల్లో అది రుజువు చేయబోతా ఉన్నారు. అంటే జనసేన ఇప్పటికే 2 టికెట్లు జిల్లాలో ప్రకటించిన పరిస్థితి ప్రధానంగా ఉంది. కొంతమంది టీడీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉన్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటే? అది సహజం. ఎందుకంటే ఏ పార్టీ నాయకులైనా వారికి టికెట్ రావాలి, వారు అక్కడ పోటీ చేయాలని ఆశించే రాజకీయాల్లో పార్టీల్లో పనిచేయడం జరుగుతుంది. ఒక పొత్తులు ఉన్నప్పుడు, ఒక అలయన్స్లో కలిసి వెళ్తున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు అటు ఇటు తప్పదు. దాన్ని విశాల హృదయంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం అందరూ సహకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, వాటిని పార్టీలోనే సర్దుబాటు చేసుకుని దాన్ని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవి సహజ సిద్ధంగా ఇలాంటివి అనేది పొత్తులు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అంటే నాయకుల్లోనే సఖ్యత లేదు, ఒకరికి సంబంధం లేకుండా ఒకరు టికెట్ ప్రకటిస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎలా చూడాలి? అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే పొత్తులు అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇందులో కొన్ని ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆలోచన చేసుకుని 2 పార్టీల నాయకులు ఒక నిర్ణయం మీద ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది పొత్తులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించే అంశం కాదు. ఏదో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేది ఒక అనుభవం అయిన తర్వాత ఆటోమేటిక్గా సర్దుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక అనుభవం చూసాం కాబట్టి రేపు ఏ విధంగా నిర్ణయాలు ఉండాలనేది 2 పార్టీల పెద్దలు ఆలోచించి వారిద్దరి మధ్య చక్కటి అవినాభావ సంబంధం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వారి యొక్క లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో వైసీపీ రహిత పరిపాలన రావాలనేదే రేపు ప్రజల కోరిక. దానికోసమే వీరు ఏ త్యాగానికైనా సిద్ధపడి 2 పార్టీలు కలిసి పనిచేయడం జరుగుతుంది. రేపు ఎన్నికల్లో రాబోయే విజయం సాధించి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారనేది కూడా నేను ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాను. జనసేన టీడీపీ కలిపి మా కుటుంబాలను అడ్డగోలుగా చీల్చారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఈ పరిణామాలు అలాగే చర్యలు పక్కన మరో పక్కన షర్మిల కూడా తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సరిగా లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి అది హాస్యాస్పదం. వారి కుటుంబ విషయాలు వారి కుటుంబం ఏ విధంగా ఉందో, ఇవాళ ఒక చెల్లి తండ్రిని పోగొట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంది. ఒక చెల్లి తల్లి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారో, ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా వారు ఆనాడు కృషి చేశారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ తల్లి లేదు, చెల్లి లేదు. అలాగే చిన్నాన హత్యకు సంబంధించిన కేసు కూడా ఎన్నికల ముందు చెప్పిన దానికని ఇప్పుడు ఈయన అధికారులు 5 సంవత్సరాలు అవుతుంది. కనీసం వైఎస్ వివేకానంద హత్య మీద ఒక మాట మాట్లాడింది లేదు. ఇవన్నీ కూడా కేవలం ప్రజల యొక్క సానుభూతిని మళ్ళా మోసం చేయాలనుకుంటున్నాడు, ఆయన మాయ చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో రకంగా మాయ చేసి నటన చేసి మళ్ళా అధికారం కోసం చేసే ప్రయత్నాల్లో భాగం తప్ప వైఎస్ షర్మిల గారు క్లియర్గా చెప్తా ఉన్నారు, నా అన్న ఏం చేశాడనేది నా తల్లికి తెలుసు, నాకు తెలుసు, ఏ రకంగా అన్యాయం జరిగిందనేది వైఎస్ షర్మిల గారు చెప్తా ఉన్నారు. వారి సొంత చెల్లెలు ఆవిడ ఏ రకంగా అన్నగారి గురించి నాడు ఆయన వైఖరి గురించి, ఆయన విధానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సాక్ష్యం. ప్రజలకి అంతకంటే ఇంకేం కావాలి? రేపు ఎన్నికల్లో ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే మోసపోయారు. ఆ మోసానికి తగిన సమాధానం రేపు ఎన్నికల్లో చెప్పబోతా ఉన్నారు. సిద్ధం అంటున్నారు, ఎన్నికలకు సిద్ధం అంటున్నారు. మీరు ఏ విధంగా సిద్ధపడుతున్నారు? ఎన్నికల సిద్ధం ఒక మైండ్గా మారుతా ఉన్నారు. ప్రజలు ఎప్పుడో సిద్ధమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి. ఇంకా మీరు సిద్ధమయ్యేదే ఉంది?
మీరు సిద్ధం కండి రేపు అధికారం నుంచి తప్పుకోవడానికి, ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి రేపు ప్రజలే సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని తొలగించడానికి. తెలుగుదేశం పార్టీ ప్రజలే సిద్ధం చేస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీని ప్రజలే కోరుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రంలో ఈ భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలు మళ్ళీ చక్కదిద్దాలి, అన్ని రంగాలు కుదేలైపోయిన అన్ని రంగాలు కూడా బాగుపడాలి అంటే తెలుగుదేశం పాలన కావాలని ప్రజలే ఎదురు చూస్తూ ఉన్నారు, చైతన్యవంతం అవుతా ఉన్నారు. రా కదిలిరా అంటే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు, కథలు వస్తూ ఉన్నారు. సార్ చూస్తున్నా ఇది పరిస్థితి. అంతా కూడా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎంత మైండ్ గేమ్ తో సిద్ధమని ప్రకటించి ఎన్ని ఇచ్చేసినా సరే రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. ఏదేమైనా రా కదలరా అంటే జనం భారీ ఎత్తున అయితే ఈ కార్యక్రమాలకైతే భారీ ఎత్తున తరలి వస్తున్నారని ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే జనసేన టీడీపీ పొత్తులో రాష్ట్ర భవిష్యత్తు కోసం కొంతమంది త్యాగాలు చేయవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంటుందన్నారు. ఏదేమైనా రాబోయేది 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, అలాగే కొత్తపేట మాజీ ఎమ్మెల్యే అలాగే బండారు సత్యానందరావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ తాజా పరిస్థితి. ఇక్కడ బాలుతో ప్రకాశ్ RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.